కూడా ఈ పర్యటన ఉపయోగించుకోవచ్చు. సార్ పవన్ కళ్యాణ్ అసంతృప్తిగా ఉన్నారా? ఇప్పుడు ఇందాక నేను చెప్పే కదా, వీళ్ళు ఒక సర్వే చేశారు లేదా వివరాలు, సంతృప్త స్థాయి అంటుంటారు కదా, పరిపాలన విధానం తీసుకున్నప్పుడు ఏదో ఒక్క నియోజకవర్గం తప్ప మిగిలిన అన్ని చోట్ల A+A అంటే A+A ఉన్న తర్వాత ఇంక లోటు ఏముంది, ఒక్క నియోజకవర్గం తప్ప అన్నింటిలో ఉంటే. కానీ నిన్న పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ చాలా బహిరంగంగానే అసంతృప్తి వెలిపుచ్చారు. మనం అంతా ఉదాసీనంగా పైన చూసుకొని అంతా బాగుంటుంది అనుకుంటే కుదరదు. మేము 4 గోడల మధ్య ఉండము అంటే, మీరు 4 గోడల మధ్య ఉంటారు అధికారులను. అసలు అధికారులు కూడా బాగానే పరుగులు పెట్టిస్తున్నారు, కానీ మీరు 4 గోడల మధ్య మేము ఉండము. మేము క్షేత్రస్థాయిలోకి పోయినప్పుడు అనేక అంశాలు మా దృష్టికి వస్తున్నాయి. ముఖ్యమంత్రి కానీ నేను కానీ మేము ఏం చెప్పినా కానీ మేము అసంతృప్తి ఇప్పటికి కూడా ఉంది. అంటే తనకే అసంతృప్తి ఉందని అనేక అంశాలు దృష్టికి వస్తున్నాయి అని కొన్ని ఉదాహరణలు కూడా ఇచ్చారు. ఈ శాఖలన్నింటిలో కూడా ఈ కేటాయింపులు, తన శాఖకు కేటాయింపులు బాగానే ఉన్నాయని చెప్తూనే పనులు జరగడం లేదు. ఈ ఉత్తర్వులు అనేవి క్షేత్రస్థాయిలో ఆచరణలోకి రావడం లేదు. ఈ అంశమే మీరు కొద్ది రోజుల కిందట ఆయన విశాఖపట్నంలో కూడా అధికారులతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఏదో చెప్పబోతుంటే మీరు నన్ను పొగడ్డాలు చప్పట్లు కాదు, పని జరిగేటట్టుగా చూడండి అని చెప్పడం కానీ, 1-4 సార్లు సమీక్ష సమావేశాలు జరపడం కానీ ఉంది. అది వీటన్నిటిలో చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ తన అసంతృప్తిని ఏమాత్రం దాచుకోకుండా చంద్రబాబు నాయుడు అనుభవజ్ఞుడు అని అంటూనే, దీంతోపాటు బహుశా జనసేన నుంచి ఆయనకు వస్తున్న ఫీడ్బ్యాక్ కూడా 2 సార్లు సమావేశాలు జరిపారు. వాళ్ళ పార్టీ సమావేశంలోనే మాట్లాడకుండా వెళ్ళిపోయారు కూడా కదా. కాబట్టి వీటన్నిటి రీత్యా అంటే ఇదన్నిటికీ పొంతన కుదరట్లా. నేను ఇందాక బాబు విషయంలోనేమో కుల చిచ్చు అంటున్నారు, కానీ మీ దగ్గర ముఖ్యమైన నాయకులు, ఎమ్మెల్యేలు, కీలక పదవుల్లో ఉన్న వాళ్ళే కులం గురించి మాట్లాడుతున్నారు, వాళ్ళని అరికట్టట్లేదు. అది వద్దు అని ఒక సిగ్నల్ రాలేదు ఇప్పటి వరకు. ఇక్కడ చూస్తేనేమో మీరు అన్నీ A+A1 A+లోనే ఒకటి తప్ప 150 నియోజకవర్గాలు ఉంటే మరి ఉప ముఖ్యమంత్రి ఎందుకు అసంతృప్తి చెందారు? మీరు కూడా అనేక సార్లు ఎందుకు అసంతృప్తి చెందారు? మీరు కూడా అనేక సార్లు మంత్రులతో సమావేశాలు, వీటన్నిటిలో కూడా గూడ్స్ డెలివరీ బాగా జరగాలి, సర్వీసెస్ డెలివరీ జరగాలి అని ఇట్లాంటి దాంతో మీరు చెప్పారు కదా అని. కాబట్టి ఈ క్వశ్చన్స్ వస్తున్నాయి. ఐ థింక్ పవన్ కళ్యాణ్ 1-2 సార్లు ఇలా మాట్లాడడంలో తన అసంతృప్తిని దాచిపెట్టుకోకూడదు. ఎందుకంటే మొన్నటి వరకు అంటే ఒకటేమో వైసీపీ వాళ్ళు రోజు మీరు పొగుడుతారని దాడి చేస్తూ ఉంటారు, నేను విమర్శనాత్మకంగా ఉన్నాను, నా అసంతృప్తి దాచిపెట్టుకోలేదు అనేది కూడా తన క్యాడర్కు, తన ర్యాంక్ అండ్ ఫైల్కు తెలియాలి అని ఆయన భావిస్తున్నట్టుగా ఉన్నారు. ఆయన వాడిన భాష కూడా నిశ్చితంగానే ఉంది. ఏదో మర్యాదపూర్వకంగా కొంచెం మెచ్చుకుంటూనే చాలా ఆనందంగా ఉంది, ఇది పలానాది బాగా చేసాము, ఆ పొగడతలు దాదాపు ఏమీ లేవు. అందువల్ల ఇది ఒక విధంగా వాళ్ళు ఒక సెల్ఫ్ క్రిటికల్ మోడ్, కొంత విమర్శనాత్మకంగా కొంత అసంతృప్తి వ్యవహారంగానే ఉన్నట్టు కనిపిస్తుంది. ఇప్పుడు ఆ కులం గురించి మాట్లాడింది ఎంతో కొంత వీళ్ళకి పరోక్షంగా తగులుతుంది కదా. చంద్రబాబు నాయుడు కుల చిచ్చు అవి ఇవి అన్నప్పుడు జనసేనలో ఉన్నవాళ్ళు కానీ, జనసేన నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు కానీ కొంత అసంతృప్తిగా మాట్లాడడం ఇవన్నీ బహిరంగంగా కనిపిస్తున్నాయి. మరి ఎలా బ్యాలెన్స్ చేస్తారని దీనికి తగినట్టు వర్మ తెలంగాణలో ప్రచారానికి వస్తారని చాలా జరిగింది. నేను ఆ రోజే బీజేపీ యూటర్న్ అని చెప్పి కూడా ఎందుకులే పూర్తి అయిన తర్వాత చూద్దాము అని నేను ఆ రోజు మాట్లాడలేదు. మనం బీజేపీ యూటర్న్ అని హెడ్డింగ్ పెట్టాం కానీ రాలేదు పవన్ కళ్యాణ్ ఉపయోగించుకోలేదు. దానికి తోడు కొంతమంది ఆయన ఎవరు ఎంపీ అలాంటి వాళ్ళు కొంతమంది నెగిటివ్గా కామెంట్స్, కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి అంటే సరే చేస్తాడు ఆయన ఎలాగూ, అది వేరే విషయం. కానీ బీజేపీ నాయకులు కూడా కొంతమంది పవన్ కళ్యాణ్ వస్తే చాలా ప్రతికూలంగా ఉంటుంది, లేకపోతే ఆంధ్ర ముద్ర పడుతుంది, చంద్రబాబుది పడుతుంది, ఈ పద్ధతిలో భావించటం. ఖచ్చితంగా తెలుగుదేశంతో ఫైట్, తన ఆత్మగౌరవం నిలబెట్టుకోవటం ఒకటైతే, అంతకంటే కూడా బీజేపీ ఇప్పటి 3 సార్ల నుంచి దగ్గరికి తీసుకొని దూరం చేయడం అన్నది నిజంగా ఏ రాజకీయ పార్టీకైనా, ఏ నాయకుడికైనా అది చాలా. కిషన్ రెడ్డి అంటే జ్వరం వచ్చిందన్నారు, ఓకే, నువ్వు జ్వరం వచ్చిందనే దాన్ని ఆమోదించడం చాలా మంచిది, అది గౌరవంగా ఉంటుంది. జ్వరం రావడమే నిజమైతే అప్పుడు ఒక ట్వీట్ అన్నా పెట్టి ఉండేవాళ్ళు, నన్ను కిషన్ రెడ్డి గారు పిలిచారు,
నేను రావడానికి అన్ని సిద్ధమయ్యాను, కానీ నాకు జ్వరం వచ్చి రాలేకపోయాను, కాబట్టి మీరు అందరూ బీజేపీకి ఓటు వేసి గెలిపించండి అని. అలాగే కూటమి తరఫున కూడా కొంతమంది ఐ థింక్ చూస్తున్నా ఖమ్మం జిల్లాలో అక్కడ ఇక్కడ కొంతమంది పోటీ నిలబడుతున్నట్టు. అవును. జనసేన వాళ్ళు నిలబడ్డారు, ఈయన శిష్యులు కొంతమంది ప్రచారం కూడా చేస్తున్నారు. కాబట్టి కొంత ఇబ్బందికరమైన తెలంగాణ ఆంధ్రాలోనే అనుకుంటే కూటమిలోనే కాకుండా తెలంగాణలో కూడా బీజేపీ వ్యవహరించిన తీరు ఆయన కొంచెం కష్టం కలిగించినట్టే భావించాలి. మరి ఎలా స్పందిస్తారా, సార్ దాటేస్తారా మనకు తెలియదు, కానీ అదైతే జరుగుతుంది. సార్ వైసీపీ వన్ సైడ్, బీజేపీ సైలెన్స్.